మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ఆగమన కాలం అనగా ఏమిటి అనే అంశాన్ని ధ్యానించుకుందామండి. మధురం మధురం నీ వాక్యం నా త్రోవకు దీపం నీ వాక్యం. ఇప్పుడు మనం ఆగమన కాలంలో ప్రవేశించాం కదా. ఇంకా క్రిస్మస్ సందడి, చాలా సంతోషం. క్రిస్మస్ అనగానే పశువుల పాక పెడతాము, పూలు పెడతాము, లైట్స్ పెడతాము. హృదయాల్లో ఎంతో ఆనందం అన్నమాట. సంవత్సరానికి ఒక్కసారి వచ్చే క్రిస్మస్ పండుగ మన హృదయాల్ని ఎంతో ఆనందంతో నింపుతుంది కదండి. మరి ఆగమన కాలం అంటే ఏంటి ఒకసారి మనం ధ్యానించుకుందాము. ఆగమనము అంటే విచ్చేయుట. కొన్నిసార్లు అంటుంటారు చూడండి, తమరి ఆగమనం ఎప్పుడు వస్తారండి. ఇంకా తెలుగు బాగా వచ్చిన వాళ్ళైతే ఆగమనం ఎప్పుడు విచ్చేస్తారు అని. సో ఆగమన కాలం అంటే యేసు ప్రభు పరలోకం నుంచి భూలోకానికి విచ్చేయు సమయం అన్నమాట. ఆయన వచ్చేసి అయిపోయిందండి. 2000 సంవత్సరాలు అయిపోతుందన్నమాట. 2024 సంవత్సరాలు కదా అయిపోతుంది. మరి ఈ ఇంగ్లీష్లో అయితే అడ్వెంట్ అంటారనమాట. అంటే అడ్వెంట్ అనే వర్డ్ అడ్వెంటస్ అనే లాటిన్ పదంలోంచి వచ్చిందండి. అడ్వెంటస్ అంటే కమింగ్ ఆర్ అరైవల్ అనమాట. అంటే అడ్వెంట్ సీజన్ అంటే కమింగ్ ఆఫ్ క్రైస్ట్ ఫ్రమ్ హెవెన్, అరైవల్ ఆఫ్ క్రైస్ట్ ఫ్రమ్ హెవెన్. మరి పరలోకం నుంచి దేవుడే ఈ లోకంలోనికి వస్తుంటే ఆయనని మనం ఎలా ఆహ్వానించాలి? దేవుడే పరలోకం నుంచి వస్తున్నప్పుడు మనం ఎలా ఆయనకి స్వాగతం పలకాలి? అందుకొరకు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలన్నమాట. సో 3 విధాలుగా ఈ అడ్వెంట్ని మనం కొనియాడతాం అన్నమాట. 3-fold కమింగ్ ఆఫ్ జీసస్ అన్నమాట. మొదటిది ఏంటంటే, ఇప్పటికీ యేసుప్రభు వచ్చి 2000 సంవత్సరాలు అయిపోయింది దాదాపు కదండి. అంటే యేసు ప్రభు పుట్టే కాలంలో జరిగిన సంఘటనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలన్నమాట. లూకా సువార్త 1-2 అధ్యాయాలు, అలాగే మత్తయి సువార్త 1-2 అధ్యాయాలండి. ఎలా చదవాలంటే ఈ లూకా అనుకోండి 1వ అధ్యాయము, నెక్స్ట్ మత్తయి 1, తర్వాత లూకా 2, మత్తయి 2 అనమాట. యేసు ప్రభు పుట్టినప్పుడు జరిగిన సంఘటనలు. లూకా సువార్త మనం ఇప్పుడు చదవాలన్నమాట. క్రిస్మస్ అనగానే చాలా సంతోషంగా ఉంటుంది మనకి. మొదటి రాకడలో ఏం సంఘటనలు జరిగాయి, ఎలా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చారు. రెండవది ఏంటంటే, యేసు ప్రభుని మన హృదయంలోనికి ఆహ్వానించాలండి. ఏ గుడిలో పుడితేనో కాదు జయంతి, యేసు నా గుండెలో పుడితేనే క్రీస్తు జయంతి. పరిశుద్ధుడైన దేవుడు, పరిశుద్ధులలో అతి పరిశుద్ధుడు ఆయన ఈ లోకానికి వస్తున్నారు. ఎందుకు అనంటే నా హృదయంలో జన్మించడానికి అన్నమాట. కనుక మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలండి. క్రిస్మస్ పండుగ అంటే ఇల్లంతా శుద్ధి చేస్తూ ఉంటాం కదా, మంచిది. కానీ ముందు మన హృదయాన్ని శుద్ధి చేసుకొని హృదయంలో యేసు ప్రభు పుట్టాలి, హృదయంలోనికి ఆహ్వానించాలన్నమాట. మన హృదయంలోనికి యేసు ప్రభు గాడిద పిల్ల మీద వస్తున్నప్పుడు యెరూషలేంలోనికి మరి అందరూ ఆహ్వానిస్తారు కదండి. దావీదు తనయ హోసన్నా, యూదుల రాజా యేసన్నా, ప్రభు పేరిట వచ్చు రాజు స్తుతింపబడునుగాక అని ఆహ్వానిస్తారనమాట. పరలోకం నుంచి ప్రభు పేరిట వచ్చే రాజు ఎవరంటే యేసు ప్రభు. ఆయనను ఎక్కడికి ఆహ్వానించాలంటే మన హృదయంలోని. మన ఇంటిలోనికి బిషప్ తండ్రి గారు వస్తున్నారనుకోండి, మురికిగా ఉంచుతామండి, ఇల్లంతా శుభ్రం చేస్తాం కదా, ఎంత జాగ్రత్తగా. మరి యేసు ప్రభు వస్తుంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. ఇప్పుడు మన హృదయాన్ని శుద్ధి చేసుకునే సమయం అన్నమాట. దేంతో శుద్ధి చేసుకోవాలండి? యేసు రక్తంతో. 1 యోహాను 1వ అధ్యాయంలో 7వ వచనం అన్నమాట. యేసు రక్తము, ఆయన పుత్రుడగు యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుంచి కడిగేస్తుంది అన్నమాట. మన హృదయంలో ఉన్నటువంటి ధనాశ,
లేకపోతే తిండిపోతనము, అపవిత్రత, జారత్వము, పగలు, కక్షలు. యేసుప్రభువే చెప్తారు మత్తయి 15:19లో, ఇదో హృదయంలో నుంచే ఇవన్నీ పుడుతూ ఉంటాయి అని చెప్పి. వీటన్నిటినీ కూడా మనం శుద్ధి చేసుకోవాలన్నమాట. యేసు ప్రభు రక్తంతో, యేసు వాక్యంతో. పరిశుద్ధ ఆత్మదేవుడు మనల్ని పరిశుద్ధపరుస్తాడండి. ఒక చేత్తో యేసు రక్తం తీసుకొని పరిశుద్ధపరుస్తాడు, ఇంకో చేత్తో యేసు వాక్యం తీసుకొని పరిశుద్ధపరుస్తాడు. అందుకే యేసు వాక్యాన్ని మలాకి 3:2లో చాకలి సబ్బుతో పోలుస్తారనమాట. ఎలా సబ్బు శుద్ధి చేస్తుంది, మనల్ని కూడా యేసు ప్రభు వాక్యం అలా శుద్ధి చేస్తుంది అన్నమాట. యేసు రక్తం శుద్ధి చేస్తుంది. కనుక కంటిన్యూస్గా మన హృదయం శుద్ధి కావాలంటే కంటిన్యూస్గా ఈ వాక్యాన్ని మనం చదవాలన్నమాట. కూర్చొని ఈసారి క్రొత్తగా మీరు క్రిస్మస్ పండుగ చేసుకోండి. ఈ బాహ్య సంబంధమైనవి కాదండి. యేసు ప్రభు బాహ్యమైన శరీరం గురించి మాట్లాడడానికి రాలేదు. పాత నిబంధనలో బాహ్యమైన పరిశుద్ధత, నూతన నిబంధనలో యేసు ప్రభు ఎప్పుడు కూడా ఆంతరంగిక పురుషుడు, ఇన్నర్ మ్యాన్ గురించే మాట్లాడతారనమాట. హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మత్తయి సువార్తలో ఆయన చెప్తారు కదా, 5వ అధ్యాయంలో ఆయన చెప్తారు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని దర్శింతురు. మనలోనికి యేసు ప్రభుని ఆహ్వానించాలంటే హృదయాన్ని శుద్ధి చేసుకోవాలండి. ఇది హృదయాన్ని శుద్ధి చేసుకునే పండుగ అన్నమాట. ఆ తర్వాత అందరితో సమాధాన పడే పండుగ. మనం ఒక్కొక్కటి ధ్యానించుకుందామండి లూకా సువార్త నుంచి. ఇంకా 3వది ఏంటంటే, యేసు ప్రభు యొక్క 2వ రాకడకు మనల్ని మనం సిద్ధపరచుకోవాలన్నమాట. 2వ రాకడ కొరకు సిద్ధపడే సమయం ఇది. మొదటి రాకడ అయిపోయిందండి, ఇప్పుడు 2వ రాకడ అన్నమాట. ఆయన మేఘాల్లో వస్తారు, ఆయనని మనం కలుసుకోవాలన్నమాట. మత్తయి సువార్త 24వ అధ్యాయం మీరు చదివితే యేసు ప్రభు యుగాంతపు సూచనల గురించి చెప్తారు. శిష్యులు అడుగుతారు, మీరు ఎప్పుడు వస్తారు ప్రభా, మీ 2వ రాకడికి సూచనలు ఏంటి అంటే, అప్పుడు మత్తయి 24లో చెప్తారండి, మార్కు 13లో కూడా చెప్తారు, మరి లూకా 21లో కూడా చెప్తారు. 3 చదువుకోవాలన్నమాట. చివరి రోజులలో మోసాలు ఎక్కువ జరుగుతుంటాయి. యుద్ధాలు, కరువులు, భూకంపాలు, అంటురోగాలు, తర్వాత ప్రేమ చల్లారిపోతుంది, నైతిక విలువలు పడిపోతాయి, దైవ భీతి లేకుండా అయిపోతారు ప్రజలు, తల్లిదండ్రులు ధిక్కరిస్తారు. 2వ తిమోతి 3లో పౌలు రాస్తాడనమాట, పీపుల్ విల్ బీ షెల్ఫిష్, లవర్స్ ఆఫ్ మనీ, లవర్స్ ఆఫ్ దెమ్సెల్స్, దే లవ్ ప్లెజర్స్. ఇంకా తల్లిదండ్రుల్ని ధిక్కరించే వాళ్ళుగా ఉంటారు. కానీ అవన్నీ మనకి జరగకూడదండి. మనం ఏం చేయాలంటే యేసు ప్రభు 2వ రాకడ కొరకు సిద్ధంగా ఉండాలి. ఆయన పెళ్లి కుమారులాగా వస్తాడు. మత్తయి 25లో కూడా రాయబడి ఉందన్నమాట. 10 మంది కన్యకలను యేసు ప్రభు చెప్తున్నారు. 5గురు కాగడాలు అంటే దీపంతో పాటు నూనె తీసుకెళ్లారు. దీపం అంటే దేవుని యొక్క వాక్యం. 119వ కీర్తన 105వ వచనంలో దావీదు అంటారు, నీ వాక్యం నా పాదములకు దీపం, నా త్రోవకు వెలుగు. వాక్యం ఉంది. నూనె అంటే పరిశుద్ధ ఆత్మకి సాదృశ్యం, అంటే ప్రేమ అన్నమాట. ప్రేమ ఉండాలండి, వాక్యంతో పాటు ప్రేమ. ఆ ప్రేమ ఉన్నవాళ్ళే యేసుప్రభు యొక్క విందులో పాల్గొంటారనమాట. మనం సిద్ధంగా ఉండాలి. 1 తెస్సలోనిక 4:16లో యేసుప్రభు మేఘాల మీద వచ్చినప్పుడు, దూతలతో వచ్చినప్పుడు, కనురెప్ప పాటులో మనము మేఘాల్లో ఆయనను కలుసుకుంటాం అన్నమాట. దేవదూతలతో, ప్రధాన దూత బూరతో, ఆర్భాటంతో, అంటే మిఖాయేలు దూత అన్నమాట. కళ్ళు తెరిచి అలా మూసే లోపల మనం మార్పు చెంది మేఘాల్లో యేసు ప్రభు దగ్గరికి మనం చేరుకుంటాం అన్నమాట. ఇప్పుడు 2వ రాకడ కొరకే మనం సిద్ధపడాలండి. ఈ లోకాన్ని ప్రేమించకూడదు, ఈ శరీరంలో పండుగ చేసుకోకూడదండి. ఈ శరీరానికి సంబంధించినవి లైట్స్, మీరే ఒక లైట్. దేవుని యొక్క వాక్యము నీతి వాక్యం, ఆ నీతి దీపంలాగా మనం ప్రకాశించాలన్నమాట. ఈ చీకటి లోకంలో నీతి
మనం ప్రకాశించాలి, నీతి దీపంగా మనం ప్రకాశించాలన్నమాట. మన అంతరంగంలో చూసుకోవాలి. యేసు ప్రభుతో పోల్చినప్పుడు మనము ఆయన నీతికి, ఆయన ప్రేమకు, ఆయన కరుణకు, క్షమకు మనం ఎంత లెవెల్లో ఎదుగుతున్నామని. తీర్పు దినాన అదే జరుగుతుందండి. యేసుక్రీస్తుతో పోల్చి మనము ఎలా ఉన్నాము, క్రీస్తు అనుచరులుగా ఆయన స్వభావం మనలో ఎంత పెరుగుతుంది అన్నమాట. అది అలా మనం జీవించాలి. హృదయాన్ని శుద్ధి చేసుకొని హృదయంలో యేసు ప్రభు ఉండాలి. క్రీస్తు రాజు అంటాం కదా, అంటే యేసు ప్రభు యొక్క వాక్యము మన హృదయంలో రాయబడాలండి. నూతన నిబంధన అంటే అదే. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయంలో 10 నుంచి 12 వరకు నూతన నిబంధనలోని ఆశీర్వాదాలని గురించి రాస్తాడు. 12 కింది నుంచి పైకి వస్తే యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా మనకి పాప క్షమాపణ. యేసు ప్రభు పుట్టింది అందుకొరకండి. హీ వాజ్ బోర్న్ టు డై ఫర్ అవర్ సిన్స్. ఎందుకు యేసు ప్రభు పుట్టాడంటే మన కొరకు శిలువలో మరణించడానికి. ఆయన మరణము పాప పరిహార బలి ఆయనో. యెషయా 53:10 ఉంటుందన్నమాట. మనందరి పాపాలకి ఆయన పరిహారం చెల్లించడానికి, శిలువలో మరణించడానికి ఆయన వచ్చారు. ఎందుకండి యేసు ప్రభు పుట్టాడంటే అదే చెప్పాలి. మనందరం కాదు కానీ ఎలా చదువుకోవాలంటే, నా కొరకు, నా పాపముల కొరకు యేసు ప్రభు శిలువలో ఆయన మరణించారు, బలి యాగమై మరణించారు. అంటే ఎంత ప్రేమ కదండి. అందుకే యేసు ప్రభు పుట్టినప్పుడు లూకా సువార్త 2:11 మరి గొర్రెల కాపరికి దేవదూత ప్రత్యక్షమై, ఇదిగో మీరు భయపడకండి, సమస్త ప్రజలకు పరమానందాన్ని కలిగించే శుభ సందేశాన్ని నేను మీకు తీసుకొని వచ్చాను. నేడు దావీదు నగరంన మీకు లోక రక్షకుడు పుట్టాడు. ఒక రక్షకుడు పుట్టాడు, మనల్ని రక్షిస్తాడండి. ఈ లోకంలో ఎవరు రక్షించలేరు మనల్ని. పాపం నుంచి రక్షించే వాళ్ళు ఎవరు లేరు, ఆ యేసు ప్రభువే అన్నమాట. ఆయన ద్వారానే పాప క్షమాపణ, అంటే మరణం నుంచి రక్షిస్తాడనమాట. పాపం చేసిన వాళ్ళు నరకానికి వెళ్తారని బైబిల్లో చాలా చోట్ల రాయబడి ఉందండి. ఎవరెవరు వెళ్తారు 1 కొరింథీ 6:9-10 ఉంటుంది. అలాగే ప్రకటన గ్రంథం 21:8 కూడా ఉంటుందన్నమాట, ఎవరెవరు వెళ్తారు అని. ఇంకా గలతీ 5:16-19 వరకు కూడా ఇలా అపవిత్రత, జారత్వము, విందులు, వినోదాలు, త్రాగుడు, వర్గతత్వము, అసూయలు, కక్షలు ఇవన్నీ ఉన్నవాళ్ళు దేవుని రాజ్యంకు వారసులు కారు అని. కనుక యేసు ప్రభువు మనల్ని మనలోనికి వచ్చి ఇవన్నీ తీసేస్తాడండి. దేవాలయాన్ని శుద్ధి చేస్తారు యేసు ప్రభు. చూడండి, ఇప్పుడు మనమే దేవాలయం అన్నమాట. మన హృదయంలో ఉన్న ఇవన్నీ కూడా అపవిత్రాత్మలు అన్క్లీన్ స్పిరిట్స్ని ఆయన బయటికి పంపించి ఆయన తన చట్టాల్ని మనలో రాస్తాడు. పరిశుద్ధాత్మ, నూతన నిబంధన, అవే ఆశీర్వాదాలు. యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ. హెబ్రీ 8:10 పరిశుద్ధాత్మ మనలో నివసించి ఈ చట్టాలన్నీ, దేవుని చట్టము మన హృదయాల్లో రాసి మనం వాటిని పాటించేలాగా చేస్తారు. ఇంకా ఇప్పుడు హై టైం అండి, ఇంకా చివరి ఛాన్స్, లాస్ట్ బస్ అంటారు చూడండి. కోవిడ్ తర్వాత ఇది లాస్ట్ బస్ అన్నమాట. మనం చూస్తున్నాం, ఎక్కడ చూసిన భూకంపాలు. వాయనాడులో ఏం జరిగింది, విజయవాడ, ఖమ్మం, వేరే దేశాలు, ఫ్లారిడా, అమెరికా, తర్వాత యుద్ధాలు చూస్తూ ఉన్నాం. కోవిడ్ తర్వాత ఏంటంటే యేసు ప్రభు రాకడ చాలా తొందరలో ఉంది. కనుక మనం రెండవ రాకడికి సిద్ధపడాలండి. ఆ ఎత్తబడే గుంపులో మనం ఉండాలి. యేసు ప్రభుని మేఘాల్లో మనం కలుసుకోవాలి. దాని కొరకే మనల్ని మనం సిద్ధపరచుకోవాలన్నమాట. అయితే ఇంకా లూకా సువార్త నుంచి మనం ధ్యానించుకోవాలండి. చెప్పాను కదా, లూకా సువార్త 1వ అధ్యాయం, తర్వాత మత్తయి. ఇది లూకా అయితే ఇది మత్తయి అన్నమాట. లూకా 1, మత్తయి 1 ఇట్లా చదువుకో. లూకా 2, మత్తయి 2. ఓకే, ఇప్పుడు మనం లూకా సువార్తకి వచ్చినట్లయితే అక్కడ మరి ముందు 2 పరిశుద్ధమైన కుటుంబాల ద్వారా దేవుడు తన రాజ్యాన్ని లోకంలో స్థాపిస్తాడండి.
మన కుటుంబం కూడా దేవుని రాజ్యాన్ని లోకంలో స్థాపించాలి, కానీ సైతాన్ రాజ్యాన్ని స్థాపించకూడదు. శరీరంలో మనం జీవిస్తే ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి అని అంటే అది సైతాన్ రాజ్యం అన్నమాట. రోమా 14:17 పౌలు రాస్తాడు, దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, అది సైతాన్ రాజ్యం. కానీ దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ మనల్ని నీతి మార్గంలో నడిపిస్తాడు. ఆయన మనలో నివసిస్తూ మనకి పరలోక నీతి, యేసుక్రీస్తు నీతినిస్తాడు, యేసుక్రీస్తు శాంతినిస్తాడు, యేసుక్రీస్తు యొక్క సంతోషాన్ని ఇస్తాడు. ఈ 3 మనం అనుభవించాలండి. యేసు ప్రభు మనలోనికి వచ్చినప్పుడు మనకి ఉంటాయి, నీతిగా జీవిస్తాము, మనకి శాంతి ఉంటుంది, సమాధానం ఉంటుంది. కానీ లోక ఆస్తులు, లోక సంబంధమైనవన్నీ మనలో ఉంటే ఎంత ఆస్తి ఉన్నా మనకి ఆ శాంతి, సంతోషం, ఆనందం ఉండదు. ఎందుకంటే అవి ఇచ్చేది దేవుడు అన్నమాట. కనుక మనల్ని మనం సిద్ధపరచుకోవాలన్నమాట. దేవుని రాజ్యము మనలోనికి రావాలి. మన ద్వారా దేవుడు ఆయన రాజ్యాన్ని ఈ లోకంలో కట్టాలి. మనం ఏదో పరలోక ప్రార్థన చెప్పేటప్పుడు, పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, నా ద్వారా నీ నామం పరిశుద్ధపరచబడాలి, నా నాలుక ద్వారా, నా జీవితం ద్వారా మీ రాజ్యం వచ్చునుగాక. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ మనలో నివసిస్తూ ఆయన ఇచ్చే నీతి, శాంతి, సంతోషం అన్నమాట. మనలో పరిశుద్ధాత్మైన ఉంటారు, లేకపోతే ఈ లోక సంబంధమైన ఆత్మలు అన్నమాట. గర్వము, కోపము, తిండిబోతనము, అసూయ, మోహము, సోమరితనం, ఇవి అన్నమాట. ఇవన్నీ ధనాశ, ఇవి ఉండకూడదు. ఈ లోక సంబంధమైనవి కాకుండా యేసు ప్రభు అంతరంగంలో అన్నమాట. సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి అడ్వెంట్ పీరియడ్లో అంటే ఆగమన కాలంలో 40 దినాలు ఉపవాసం చేస్తారండి. ఆయన సంవత్సరంలో 3 సార్లు 40 దినాలు ఉపవాసం చేస్తారు. ఒకటి తపస్కాలం, ఒకటి అడ్వెంట్ ఆగమన కాలం, ఇంకొకటి ఫీస్ట్ ఆఫ్ ఎగ్జాల్టేషన్ ఆఫ్ క్రాస్ అంటే సిలువ విజయోత్సవ పండుగ సెప్టెంబర్ 14 అన్నమాట. దానికి ముందు ఆయన మామూలుగానే మరి రోజు కొంచెమే తింటాడండి, ఒక రొట్టె, మార్సెల్ ఆఫ్ బ్రెడ్ అంటారంటే ఆ రొట్టెలో కొంత భాగం అన్నమాట. ఇంకా దేనికి ఉపవాసం అంటే ఆయన యేసు ప్రభు ఆయనని పిలిచిన తర్వాత సేవకి ఆయన చేత్తో డబ్బు ముట్టుకోలేదండి. ఆయనకు 2 అంగీలు ఉంటాయి, ఒక బైబిల్ అన్నమాట. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారికి ఆ సభలో ఉన్నటువంటి ఫ్రయర్స్ బ్రదర్స్కి అన్నమాట. అంటే హృదయం ఎంత శుద్ధి అంటే యేసు ప్రభు తప్ప ఈ హృదయంలో ఎవరు లేరన్నమాట. అది ఉపవాసం అంటే అన్నం తినకుండా ఉండడం కాదండి, అన్నిటినీ త్యజించడం అన్నమాట. సర్వసంగ పరిత్యాగి అంటారు చూడండి, అన్నిటినీ కూడా రినౌన్సియేషన్ ఆఫ్ దిస్ వరల్డ్ అన్నమాట. లూకా సువార్త 14:37లో ప్రభు చెప్తారు, ఎవరైనా నా శిష్యులుగా ఉండాలి అంటే తన సమస్తాన్ని త్యజించాలి. అది అండి. ఈ లోక ఆశలన్నీ కలిగి ఉండి మేము దేవుణ్ణి ప్రార్థన చేస్తున్నాము, హృదయం నిండా లోకాశలు, నోటిలోనేమో దేవుని పాటలు, ప్రార్థన. అలా కాదండి. 40 days ఆయన ఉపవాస ప్రార్థన చేస్తారనమాట. అయితే 12:23 అండి ఆయన ఇంకా క్రిస్మస్ వస్తుంది, 24th నైట్ అనమాట. వాళ్ళ బ్రదర్స్కి చెప్తారు ఏంటి అంటే, ఈసారి మరియ తల్లి జోజప్ప గారు ఎలా మరి బాలయేసు పశువుల పాకలో పుట్టాడు కదా, సో మనం కూడా పశువుల పాక వేసుకొని కొన్ని గాడిదలు, మేకలు, గొర్రెలు అట్లా పెట్టేసి అందులోనే మనం ఈసారి పూజ చేద్దాము, అర్ధరాత్రి పూజ, క్రిస్మస్ మాస్ అనుకుంటారు వాళ్ళు, ఒప్పుకుంటారనమాట. అయితే సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఆయన ప్రీస్ట్ కారండి, గురువు కారు, డీకన్గా ఉండిపోతారు. గురువు అయితే నేను ఇతరులకి దివస ప్రసాదాన్ని ఇస్తాను, అప్పుడు నాకు గర్వం వస్తుందేమో అని తగ్గించుకుంటారు. ఒక తగ్గింపు స్వభావం అంటే ఈయన నుంచే నేర్చుకోవాలండి. అయితే ఇంకా రోజు మాస్ అవుతూ ఉంటుంది, అప్పుడు ఆయన బైబిల్ చదువుతూ ఉంటారనమాట, బైబిల్ రీడింగ్.
యోహాను సువార్త 1వ అధ్యాయం అండి, 1 నుంచి 14 వరకు. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. దేవుడు ఆ వాక్కు ద్వారా సమస్తాన్ని సృజించారు. ఆ వాక్కు లేకుండా ఏమీ సృజించలేదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను అని చదవగానే బాలయేసు ఆ బైబిల్ మీద వచ్చేస్తారండి. 1223లో అనమాట, అసిసిలో. అప్పటి నుంచి మనం ఇదిగో ఈ పశువుల పాక పెడతాను చూడండి. యేసు ప్రభు, మరియ తల్లి, జోజప్ప గారు ఒకవైపు, జ్ఞానులు ఒకవైపు, ఇంకా గొర్రెల కాపర్లు, ఏంజిల్స్ అన్నీ పెడతాం కదా. ఈ ఎప్పటి నుంచి ఆచారం వచ్చిందంటే ఇప్పటి నుంచి అనమాట. 1223లో ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారు బైబిల్ చదువుతున్నప్పుడు బాలయేసు ఆ బైబిల్ మీద వస్తారు జీవంతో అండి. వాక్కు మానవుడై మన మధ్య నివసించారు అంటే వాక్యము శరీర రూపం దాల్చింది. అంత పరిశుద్ధత ఆయన కలిగి ఉన్నారండి. పరిశుద్ధుడైన దేవుడు మన హృదయంలో జన్మించాలి. మన హృదయం దేవుని ఆలయంగా ఉండాలి. కనుక ఇట్ ఈస్ ఇంటర్నల్ ఫెస్టివల్. మన హృదయంలో ఆయన జన్మించాలి, కానీ ఎక్స్టర్నల్ కాదనమాట. మరియ తల్లి, నేను అనుకుంటాను, పశువుల పాకలో అర్ధరాత్రిలో, సైలెంట్ నైట్, ప్రశాంత వేళలో, నిశీది రాత్రిలో, ఎలాంటి ఆర్భాటం లేకుండా చలిలో వణుకుతూ అక్కడ కనుక మనం కూడా సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి గారిలాగా మన హృదయాన్ని సిద్ధం చేసుకుందామండి. ఫాస్టింగ్ ఈ ఆహారానికే కాదు, షాపింగ్కి ఫాస్టింగ్ ఉండండి. ఈ లోక ఆశలకి ఫాస్టింగ్ ఉండండి. పాపాలన్నీ ఒప్పుకొని యేసు ప్రభు సన్నిధిలో కడుక్కొని యేసు ప్రభు మన హృదయంలో జన్మించాలి. అప్పుడు మనం పండుగను చేసుకోవాలన్నమాట. లూకా సువార్తలో మనం చూస్తూ ఉంటాము. ముందు జకర్యా, ఎలిజబెత్ అమ్మలు, వాళ్ళకి శుభ సందేశం అండి. దేవదూత గాబ్రియల్ దూత వచ్చి జకర్యాకి ఒక శుభ సందేశాన్ని ఇస్తాడు. జకర్యా దేవదూతను చూడగానే భయపడతాడు. నువ్వు భయపడకు, నీ ప్రార్థన ఆలకించబడింది, నీ భార్య గర్భం ధరించి ఒక కుమారుని కంటుంది, నీవు అతనికి యోహాను అని పేరు పెట్టాలి, అతని జన్మము అనేకులకు సంతోషకారణమవుతుంది, నీవైతే ఆనందంతో ఉప్పొంగిపోతావు, ఆ బిడ్డ మద్యంను సేవించడు, మరి అనేకులను దేవుని మార్గంలో నడిపిస్తాడు, ఏలియా ఆత్మని శక్తిని కలిగి ఉంటాడు, అవిధేయులను నీతి మార్గంలో నడిపిస్తాడు. ఎన్ని ఆశీర్వాదాలండి. తల్లిదండ్రులకి చెప్తున్నాను, ముఖ్యంగా తల్లులకి, మీరు రోజు చదువుకోండి. లూకా సువార్త 1వ అధ్యాయం 13 నుంచి 17 వరకు చదివి, ఇది నా పిల్లలకి నెరవేరునుగాక అని పిల్లల తల మీద చేయబెట్టి ప్రార్థించండి. వాళ్ళు పసిపిల్లలు అయితే వాళ్ళు నిద్రపోతున్నప్పుడు మీరు మీ చేయి పెట్టి ఇవి జరుగునుగాక అని. ప్రార్థన అంటే నోటితో అలా చేయకూడదండి. దేవుని వాక్యాన్ని చదివి ఇది జరుగునుగాక అని. మరియ తల్లి కూడా అలాగే అంటారు కదా, అమ్మా నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టాలి, దేవుడు దావీదు సింహాసనాన్ని నీ కుమారునికి ఇస్తాడు, అతని రాజ్యంలో అంతమే ఉండదు, అతడు యాకోబు వంశీయులను పాలిస్తాడు అని చెప్తే ఎలా అని అడుగుతారు. పరిశుద్ధ ఆత్మ నీ పైకి వెంచేసి వస్తుంది, మహోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, అప్పుడు దివ్య రూప ధారణ అండి. కనుక పుట్టబోయే పవిత్ర శిశువు యేసు అని పిలువబడతాడనమాట. పవిత్ర శిశువు పుడతారు, పరిశుద్ధాత్మ ఆమె మీదకి వస్తారు, మహోన్నతుని శక్తి ఆ తల్లిని కమ్ముకుంటుంది. కనుక పుట్టబోయే శిశువు పవిత్ర శిశువు అని పిలువబడతారు. అప్పుడు ఏదేదైతే దేవుని సందేశాన్ని గాబ్రియల్ దూత ద్వారా వింటారో తల్లి ఏమంటారంటే, నేను ప్రభు దాసురాలను, మీ మాట చొప్పున నాకు జరుగునుగాక. అంటే ఏమంటున్నారు, ఏదైతే మాట సెలవీయబడిందో ఆ మాట చొప్పున నాకు జరుగునుగాక. మీరు బైబిల్ గ్రంథాన్ని చదివి ఇది నాకు జరుగునుగాక, కీర్తన 23 చదివి ఇది మాకు జరుగునుగాక, 91 చదివి ఇది మాకు జరుగునుగాక, కొలోసి 3:12 నుంచి
మరి 17 వరకు చదివి ఇది మాకు జరుగును గాక. ప్రార్థన వేరే చేయకూడదండి. బైబిల్ గ్రంథాన్ని చదివి ఆ వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవి మాకు జరుగును గాక. మరియ తల్లి ఎలా మీ చిత్తాన్ని చేశారో మేము కూడా మీ చిత్తం చేసి మీ రాజ్యాన్ని లోకంలో స్థాపించాలి. శరీరంతో జీవిస్తూ శరీర వాంఛల చొప్పున జీవిస్తూ అప్పుడు సైతాన్ రాజ్యాన్ని స్థాపించడం జరుగుతుంది అన్నమాట. సో మనం దేవుడు నాటిన నీతి వృక్షంలా లేకపోతే సైతాన్ నాటిన అవినీతి వృక్షాల ఇప్పుడు ఇంకొక ఛాన్సు చీకటి నుంచి వెలుగులోనికి రావడానికి అన్నమాట. కనుక ఒక్కరమే కూర్చొని 40 రోజులు చాలా రోజులు అయిపోయింది, ఒక్కరే కూర్చొని మీరు బైబిల్ చదువుకోనండి. దేవుడు మీతో మాట్లాడతారనమాట. అప్పుడు ఆ వాక్యమే మీ హృదయంలో యేసు ప్రభువుగా రూపుదిద్దుకుంటారు. ముగించే ముందు ముఖ్యాంశాలు ఒకసారి నేను చదువుతాను, మీరు స్క్రీన్ మీద చూసి రాసుకునండి. ఆగమన కాలం 1వ భాగం. ఆగమన కాలం అనగా ఏమిటి? వాట్ ఈస్ మెంట్ బై అడ్వెంట్? ఆగమన కాలము యేసు ప్రభు విచ్చేయి కాలం. అడ్వెంట్ ఈజ్ అన్ ఇంగ్లీష్ వర్డ్ derived from a Latin word adventus. Adventus means coming or arrival. Who is coming? Jesus is coming from heaven. కనుక మనం సిద్ధపడాలి, మన హృదయాల్ని సిద్ధపరచుకోవాలి, శుద్ధి చేసుకోవాలి. ఆగమన కాలం క్రీస్తు రాకడను 3 విధాలుగా కొనియాడుతుంది. మొదటిది యేసు మొదటి రాకడలో జరిగిన సంఘటనలను జ్ఞాపకం చేసుకొనుట ద్వారా. రెండవది మన హృదయంలోనికి యేసును ఆహ్వానించడం ద్వారా. మూడవది యేసు రెండవ రాకడ కొరకు సిద్ధపడుట ద్వారా. ఐల్ రీడ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. Advent celebrates threefold coming of Jesus. By remembering the events of the first coming of Jesus, by welcoming Jesus into our hearts, and by preparing for the second coming of Jesus. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. ఏమనంటే బైబిల్ గ్రంథాన్ని చదువుకోవాలి, యేసు ప్రభు మన హృదయంలో జన్మించాలి. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. మరియ తల్లి ఎలా మీ వాక్యాన్ని స్వీకరించారో, ఎలా పరిశుద్ధాత్మ ప్రభావం వలన గర్భం ధరించి లోకానికి యేసు ప్రభుని అందించారు, మేము కూడా మీ వాక్యాన్ని స్వీకరించాలి ప్రభా. ఒంటరిగా కూర్చొని బైబిల్ గ్రంథాన్ని చదువుతూ తండ్రి యేసు ప్రభుని గర్భం ధరించి మేము కూడా లోకానికి యేసు ప్రభుని ఇవ్వాలి. యేసు ప్రభుకి సాక్షులుగా జీవించే కృప మాకు దయచేయండి. ఈ ఆర్భాటము, ఈ బాహ్యమైనటువంటి పండుగ, శరీరంతో జరుపుకునే పండుగ కాకుండా ఈసారి ఆత్మలో జరుపుకునే పండుగగా అయ్యా మాకు కృపని దయచేయండి. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఆత్మలో యేసు ప్రభు జన్మించేటట్లుగా మరి స్పిరిచువల్ పండుగగా దీన్ని కొనియాడడానికి దేవుడు మీ కృప దయచేదురుగాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.